ప్రింట్ మీడియా సోదరులందరికీ నమస్కారం. అలాగే మాజీ మంత్రివర్యులు శ్రీనివాస్ గౌడ్ గారికి, ఎక్స్ఎమ్మెల్యే అంజనా గారికి నమస్కారం. ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు మా డిస్టిక్ అని చెప్పి మా డిస్టిక్ ప్రజలు చాలా సంతోషపడ్డారు. కానీ ఈయన ఢిల్లీ ఎన్నిసార్లు వేయించారో మహబూబ్నగర్ డిస్టిక్ కూడా అన్నిసార్లు వచ్చారు. కానీ మహబూబ్నగర్ డిస్టిక్లో ఒక కొత్త ప్రాజెక్టు కానీ ఒక కొత్త పరిశ్రమ కానీ ఇప్పటి వరకు 14 నెలల్లో ఒక్కటి కూడా నెలకొల్పలేదు. రైతుల భూములు గుంజుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు తప్పించి వీళ్ళు కొత్తగా చేసింది ఏం లేదు. 10% కంప్లీట్ అయితే మా పాలమూరు రంగారెడ్డి ప్రజలు సంతోషిస్తారని చెప్పి అందరికీ తెలుసు. ఎందుకో ఏమో కానీ మా పాలమూరు ప్రజలపైన ముఖ్యమంత్రి గారు కక్ష కట్టారు. ఎంతగా అంటే ఆయన ఒక్కసారి ఎవరైనా కానీ ఒక డిస్టిక్ వస్తే వరాల జల్లు కురిపిస్తారని అనుకుర్రు. కానీ మా డిస్టిక్ ఇన్నిసార్లు వచ్చి కూడా ఆయన కొత్తగా చేసింది ఏం లేదు. ముఖ్యంగా మా షాద్నార్ వచ్చారు. అంతకుముందు లక్ష్మీదేవిపల్లి ప్రాజెక్టు గురించి ఆయన ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు మాట్లాడారు. కానీ షాద్నార్కు 2 సార్లు వచ్చారు. కానీ ఈరోజు వరకు అసలు లక్ష్మీదేవిపల్లి ఊసే లేదు. అలాగే దసరా రోజు ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ది మా షాద్నగర్లో అక్కడ శంకుస్థాపన చేశారు. అంటే ఒక ముఖ్యమంత్రి వచ్చి శంకుస్థాపన చేసిన తర్వాత దాదాపు 6 నెలల్లో కూడా అక్కడ ఒక రాయి వల్లేదంటే ముఖ్యమంత్రి ఎట్లాంటి గవర్నమెంట్ నడిపిస్తుండో, ముఖ్యమంత్రి అసలు ఆయన ఏం చేస్తున్నాడో, దేనికి శిలాఫలకం వేసిండో కూడా ఒకసారి మీడియా మిత్రులందరూ షాద్నార్కి వస్తే ఆ ఇంటిగ్రేటెడ్ స్కూల్ది ఇప్పటికి ఏ వ్యవస్థలు ఉన్నదో, అంటే ఒక ముఖ్యమంత్రి రాయేస్తేనే ఆ వ్యవస్థలో ఉన్నదంటే మన ఆర్థిక వ్యవస్థ, మన రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ ఎట్లుందో ఒకసారి తెలంగాణ ప్రజలు గమనించగలరు. ముఖ్యంగా 3500 ఇండ్లు ఇస్తామంటారు ఒక్కొక్క నియోజకవర్గానికి. అట్లా 100 నియోజకవర్గాలకు ఇచ్చిన 15,000 నుంచి 20,000 కోట్ల రూపాయలు కావాలి. రైతు బంధు ఒక సంవత్సరానికి ఎంత కావాలనో ముఖ్యమంత్రి ఇప్పటివరకు సంవత్సరం మీద 4 నెలలు అవుతుంది. ఎకరాకు 2 ఎకరాలకు కూడా ఇంకా కంప్లీట్ చేయలేకపోతున్నాడు. అట్లాంటి ముఖ్యమంత్రి ఇండ్లు ఎట్లా కట్టిస్తారో ఊళ్ళో వచ్చి ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఎందుకంటే సర్పంచ్లకు బిల్లులు ఉన్నాయి, పాత కాంట్రాక్టర్లకు బిల్లులు ఉన్నాయి. బిల్లులు కట్టలేని పరిస్థితుల్లో తెలంగాణలో మీరు ఇండ్లు ఎట్లా కంప్లీట్ చేస్తారో ఒక్కసారి వచ్చి మీరు ఏ నియోజకవర్గం అయినా సరే చర్చ పెట్టుండి ఆ నియోజకవర్గంకి వచ్చి మీరు ఎట్లా ఇల్లు కంప్లీట్ చేస్తారు. అంటే ఏవైతే పాత బకాయిలు ఉన్నాయో అవిటినే ఇవ్వలేకపోతారు. ఒక కొత్త ప్రాజెక్ట్ లేదు. ఇప్పటికే 1,50,000 కోట్లు అప్పయిందంటని చెప్పి మీరే చెప్తున్నారు. కానీ ఒక ప్రాజెక్ట్ కూడా కంప్లీట్ కావలేదు. కాబట్టి తెలంగాణ ప్రజలు పునరాలోచించాలి. ఎందుకంటే అస్తవ్యస్తమవుతున్న తెలంగాణలో ఇప్పటికైనా అందరూ మేల్కొని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉంది. థ్యాంక్ యూ.